ఇప్పటి వరకు కైలాస పర్వతం గురించి ఎన్నో విషయాలు వినే ఉంటారు. కైలాస పర్వతంపై నిజంగానే శివుడు ఉన్నాడా? ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద పర్వతాలు మౌంట్ ఎవరెస్ట్, K2 శిఖరం, కాంచనగంగా, నంగా పర్వతం వంటి భయంకరమైన పర్వతాలను ఎక్కగలిగినప్పుడు ఈ కైలాస శిఖరాన్ని మాత్రం ఎందుకు ఇంతవరకు ఎక్కలేకపోతున్నారు? కైలాస పర్వతాన్ని ఏలియన్స్ కట్టారా? కైలాస పర్వతం నుండి స్వర్గానికి దారి ఉంటుందా? ఇలాంటి ఎన్నో అద్భుతమైన రహస్యాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. మన హిందువుల నమ్మకం ప్రకారం ఈ కైలాస శిఖరం మహాదేవుని నివాసమని, ఈ శిఖరం మీద శివుడు, పార్వతీదేవి ఇంకా నంది ఉంటారని మనం నమ్ముతూ ఉంటాం. ఇది హిందువులకే కాదు, ఈ పర్వతం 4 మతాల వారికి పుణ్యస్థలం. హిందువులు, బౌద్ధులు, జైనులు, బాన్ మతస్థులు ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంకా ఈ కైలాస పర్వతం పైనుండి స్వర్గానికి కూడా దారి ఉంటుందని, అలాగే మహావిష్ణువు నివసించే పాల సముద్రానికి, బ్రహ్మలోకానికి కూడా దారి ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఇంకా చివరి దశలో పాండవులతో ద్రౌపది, వశిష్ఠుడు, అరుంధతి, ఆది శంకరాచార్యుల వారు వీరంతా కైలాస పర్వతాన్ని ఎక్కి మోక్షాన్ని పొందారని మన హిందూ గ్రంథాలలో రాసి ఉంది. సో ఇప్పుడు మనం తెలుసుకోవలసింది ఏంటంటే, కైలాస శిఖరం ఎక్కడ ఉంది? ఈ కైలాస శిఖరం మన పక్క దేశమైన టిబెట్ దేశం యొక్క పశ్చిమ భాగంలో ఉన్న పర్వత శ్రేణులలో ఇది ఒకటి. కైలాస శిఖరం నుండి 4 నదులు ప్రవహిస్తాయి. అవి ఇండస్ నది, సట్లెజ్ నది, బ్రహ్మపుత్ర నది, గంగా నది. ఈ 4 నదులు 4 వైపులుగా ప్రవహిస్తాయి. ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఎత్తైన పర్వతాల్లో ఈ కైలాస పర్వతం కూడా ఒకటి. ఈ కైలాస శిఖరం ఎత్తు 6.6 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, ఇది మామూలు పర్వతం లాగే ఉంది కదా, ఇందులో ఏం మిస్టరీ ఉందని. కానీ ఇప్పుడే ఈ మిస్టరీ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఈ కైలాస శిఖరాన్ని వేల మంది మౌంటిస్టులు ఎక్కడానికి ప్రయత్నించారు. కానీ వారిలో ఒక్కరు కూడా దీని పైన వరకు ఎక్కలేకపోయారు. ఇక నిజం చెప్పాలంటే పై వరకు ఏంటి, సగం కూడా ఎక్కలేకపోయారు. ఈ ప్రపంచంలోని కైలాస పర్వతం కంటే అతిపెద్ద పర్వతాలు ఎన్నో ఉన్నాయి. లైక్ మౌంట్ ఎవరెస్ట్, K2 పర్వతం, కాంచనజంగా. అందులో మౌంట్ ఎవరెస్ట్ అనేది ఈ ప్రపంచంలోని అతిపెద్ద పర్వతం. ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8,845 మీటర్లు. అంటే ఈ కైలాస శిఖరం కంటే ఇంకా 2,000 మీటర్లు ఇంకా పెద్దది. ఈ మౌంట్ ఎవరెస్ట్ శిఖరం పైకి 7,000 మందికి పైగా ఎక్కారు. కానీ ఈ కైలాస పర్వతం మౌంట్ ఎవరెస్ట్ కంటే 2,000 మీటర్లు తక్కువ అయినప్పటికీ ఒక్కరు కూడా ఎక్కలేకపోయారు. ఎంతోమంది స్టార్టింగ్లోనే వెనక్కి వచ్చేశారు. కానీ కొంతమంది వెనకకు కూడా రాలేదు. అక్కడ ఎక్కడానికి వెళ్ళిన వారు భయపడి వెనకకు వచ్చి అక్కడ ఏదో ఉంది, అది తరచుగా ఇక్కడికి రావద్దు అని, ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోమని సంకేతాలు వస్తున్నాయని చెప్పడం జరిగింది. కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ట్రై చేసిన వాళ్ళలో కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తే ఏం తెలిసిందంటే, పైకి వెళుతున్న కొద్దీ క్లైమేట్ అకస్మాత్తుగా చేంజ్ అవుతుందని, ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలుగుతుందని, గుండు కొట్టుకునే వేగం 2 ఇంతలు అవుతుందని చెప్పారు. అంతేకాదు మన గోళ్ళు, తల వెంట్రుకలు కూడా వేగంగా పెరుగుతున్నాయని, ముఖం మీద తొందరగా ముడతలు వస్తున్నాయని, వయసు 2 ఇంతల వేగంతో పెరుగుతున్నట్లు అనిపిస్తుందని చెప్పారు. ఇవన్నీ వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇదే నిజం. ఈ రహస్యం గురించి తెలుసుకోవటానికి ఒక రీసెర్చర్ చేసిన పరిశోధనలో ఏం తెలిసిందంటే, కైలాస పర్వతం అనేది ఎగ్జాక్ట్గా ఈ భూమికి మధ్య భాగంలో ఉంటుందని తెలిసింది. ఇది ఇంగ్లాండ్లో ఉన్న మెసేసియస్ ఫార్మేషన్ అయిన స్టోన్ హెంజా నుండి 6,666 కిలోమీటర్లు మరియు నార్త్ పోల్కి కూడా 6,666 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా ఉంటుంది. అలాగే సౌత్ పోల్కి దీనికి 2 ఇంతలు అంటే 13,332 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా ఉంటుంది. అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ప్రతి మనిషికి సెంటరు అతని నాభి నుండే మన జీవనం స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ కైలాస పర్వతం అనేది ఈ భూమికి నాభి లాంటిది. ఇక్కడ నుండే మన జీవనం భూమిపై మొదలవుతుంది. అంటే ఈ భూమిపై ఉన్న అన్ని జీవ జంతువులకి జీవించి ఉండటానికి ఇది ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే ఈ పర్వతం భూమికి సెంటర్లో ఉండటం వల్ల దీని చుట్టూ హై ఎనర్జీ రేడియేషన్స్ ఉంటాయి. అందుకే ఇక్కడ కంపాస్ పనిచేయదు. ఇక్కడ వాతావరణం అకస్మాత్తుగా చేంజ్ అవుతూ ఉంటుంది. టైం ఫాస్ట్గా గడిచిపోతుంది. అందుకే మన గోళ్ళు, తల వెంట్రుకలు వేగంగా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. ముఖం మీద తొందరగా ముడతలు పడుతున్నట్టు భావన కలుగుతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే
ఇండైరెక్ట్గా టైం ట్రావెల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది కదా. కైలాస శిఖరం దగ్గరలో 2 సరస్సులు ఉంటాయి. ఇవి బ్రహ్మస్థాల్ మరియు రాక్షస్థాల్. ఇక ఈ బ్రహ్మస్థాల్ను మానస సరోవరం అని కూడా అంటారు. ఈ మానస సరోవరాన్ని బ్రహ్మదేవుడు తన మనస్సు నుండి పుట్టించాడు. అందుకే ఈ సరస్సుకు మానస సరోవరం అని పేరు వచ్చింది. బౌద్ధ మతంలో ఏమని ఉందంటే, బుద్ధుడి తల్లి అయిన మాయాదేవి మానస సరోవరంలోని స్నానం చేస్తూ అత్యంత జ్ఞాని అయిన కుమారుడు కావాలని కోరుకున్నప్పుడే బుద్ధుడు పుట్టాడని ఉంది. అలా చాలామంది భక్తులు దీనిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఈ 2 బ్రహ్మస్థాల్ మరియు రాక్షస్థాలు పక్కపక్కనే ఉన్నప్పటికీ బ్రహ్మస్థాల్లోని నీళ్లు తియ్యగా ఉంటే ఇంకోవైపు రాక్షస్థాల్లోని నీరు ఉప్పుగా ఉంటుంది. అలా ఈ కారణంగా బ్రహ్మస్థాల్ అనేది పాజిటివ్ ఎనర్జీకి మరియు రాక్షస్థాల్ అనేది నెగిటివ్ ఎనర్జీకి కేంద్రంగా ఉంటాయి. అందుకే ఈ కైలాస శిఖరాన్ని అలౌకిక శక్తుల కేంద్రంగా చెప్తారు. వీటన్నిటికంటే మించిన ఈ పర్వతానికి అన్నిటికంటే పెద్ద మిస్టరీ కూడా ఉంది. అదేంటంటే 1999లో రష్యాకు చెందిన ఒక రీసెర్చర్ చేసిన రీసెర్చ్లో ఆశ్చర్యపరిచే ఒక రహస్యం బయటపడింది. అదేంటంటే, ఈ కైలాస పర్వతం నిజానికి పర్వతమే కాదని, ఇది మనుషులు తయారు చేసిన పిరమిడ్ లాగా ఉందని, మరియు ఇది న్యాచురల్గా ఫామ్ అయ్యింది కాదని చెప్పారు. వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ మీరు అనుకోవచ్చు, చిన్న చిన్న పిరమిడ్లు నిర్మించవచ్చు, కానీ ఏకంగా ఇంత పెద్ద పిరమిడ్ ఎవరు ఎలా నిర్మించగలరని మనందరికీ బాగా తెలుసు. శివుని గుడిలో శివుని లింగం ఎదురుగా నంది విగ్రహం ఉంటుందని. అలాగే సేమ్ ఈ కైలాస పర్వతం ముందు నంది పర్వతం ఉంటుంది. ఈ నంది పర్వతం పైన మనకు వివిధ రకాల శిల్పాలు, దేవతల బొమ్మలు, విగ్రహాలు కలిగి ఉంటాయి. ఇవన్నీ ఎలా ఉంటాయి అని అంటే, ఎవరో వాటిని చెక్కి ఈ శిల్పాలను అక్కడ నిర్మించినట్లుగా ఉంటుంది. ఇంకా ఈ కైలాస పర్వతానికి నంది పర్వతానికి మధ్యలో మెట్లు కూడా మనం చూడవచ్చు. నిజానికి ఈ కైలాస శిఖరం ప్రాణమున్న ఒక శివలింగం లాగా కనిపిస్తుంది. ఇంకా విష్ణు పురాణంలో ఏమనుందంటే, ఈ కైలాస శిఖరం 4 వైపులా 4 రూపాలను కలిగి ఉంటుందని కూడా ఉంది. అంటే ఒకవైపు సింహంలాగా, ఇంకోవైపు గుర్రంలాగా, మూడో వైపు ఏనుగులాగా, 4వ వైపు నెమలిలా కనిపిస్తుంది. ఇక్కడ సింహం పార్వతీదేవి వాహనంగా, ఏనుగు వినాయకుడి ప్రతీకగా మరియు నెమలి కుమారస్వామి వాహనంగా సూచిస్తుంది. ఇంకా అంతేకాదు, ఇది 4 రంగుల్లో కూడా కనిపిస్తుంది. అదే బంగారం, తెలుపు, కాషాయం, నీలం రంగుల్లో కనబడుతుంది. ఈ కైలాస శిఖరం దగ్గర ఉన్న ఓ పర్వతంపై పడిన మంచు ఆకారం ఓం లాగా కనబడుతుంది. ఓం అనేది మన సృష్టి యొక్క వైబ్రేషన్. కానీ ఈ ఓం ఆకారం ఈ పర్వతంపై కరెక్ట్గా ఫామ్ అవ్వడం అనేది ఆశ్చర్యపరిచే విషయమే. ఇక మీరు ఈ కైలాస శిఖరాన్ని ఆకాశం నుండి చూస్తే, అంటే శాటిలైట్ వ్యూలో చూస్తే గనక ఈ శిఖరం శివుని ముఖంలాగా కనబడుతుంది. ఈ కైలాస శిఖరం దగ్గరికి వచ్చిన చాలామంది భక్తులు ఇక్కడ చుట్టూ విచిత్రమైన రహస్యమైన శబ్దాలు వినిపిస్తున్నాయి అని చెప్పారు. ఈ శిఖరం దగ్గర మీరు నిలబడి జాగ్రత్తగా వింటే గనక మీకు శివుని డమర్కం శబ్దం లేదా ఓం శబ్దం వినిపిస్తుంటుంది. 1950లో చైనా ప్రభుత్వం ఈ కైలాస శిఖరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ కైలాస శిఖరంపై చాలా రీసెర్చ్ చేయించింది. కానీ వాళ్ళకి కూడా ఈ కైలాస శిఖరం యొక్క మిస్టరీ అంతుచిక్కలేదు. ఇంకా అంతేకాదు, చైనా ప్రభుత్వం 2 హెలికాప్టర్లను కూడా శిఖరం పైకి పంపించింది. కానీ ఆ 2 హెలికాప్టర్లు కూడా తెలియని కారణాల వల్ల అకస్మాత్తుగా కుప్పకూలిపోయాయి. ఇక అప్పటి నుండి ఈ కైలాస శిఖరాన్ని ఎక్కడానికి మరియు దీనిపై రీసెర్చ్ చేయడం చైనా ప్రభుత్వం నిషేధించింది. ఇప్పుడు మీరే చెప్పండి, నిజంగా ఈ కైలాస శిఖరం ప్రకృతి సిద్ధమైందా? ఈ కైలాస శిఖరం ముందు నంది పర్వతం ఉండటం, ఇంకా విగ్రహాలు, శిల్పాలు కలిగి ఉండటం, ఈ పర్వతం 4 వైపులా 4 రంగుల్లో మరియు 4 రూపాల్లో కనబడడం, మరియు ఓం అనేది ఈ సృష్టి యొక్క వైబ్రేషన్. కానీ ఇక్కడ ఓం అనే ఆకారంలో ఉన్న ఓం పర్వతం ఉండటం మరియు ఈ కైలాస శిఖరం ఎగ్జాక్ట్గా భూమికి సెంటర్లో ఉండటం, ఇవన్నీ చూస్తుంటే ఇది ప్రకృతి సిద్ధమైంది అని చెప్పలేం. నా దృష్టిలో ఈ కైలాస శిఖరాన్ని ఒకప్పుడు ఉన్న ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ వారు నిర్మించి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ కంటే ఒకప్పుడే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉండేది. సో టెక్నాలజీతోనే ఈ కైలాస శిఖరాన్ని నిర్మించారు. నిజంగా ఈ కైలాస శిఖరం మామూలు పర్వతం కాదు. దీనిలో మనకు అర్థం కాని అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి.
చివరికి ఈ కైలాస పర్వతంపై శివుడు ఉన్నాడా లేదా అంటే ఎవరి నమ్మకం వారిది. నా ఉద్దేశం ఏంటంటే ఎస్, ఈ కైలాస పర్వతంపై నిజంగానే శివుడు ఉన్నాడు. ఈ కైలాస శిఖరమే శివుడు. ఈ కైలాస పర్వతం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.